భవిష్యత్తు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు. అతని లైఫ్ నేను తొక్కేస్తాడు ఫీల్ అవుతుంటాడు. మనం నేర్చుకోకపోతే నేను భవిష్యత్తు చాలా పెద్ద డైరెక్టర్ అవుతున్నా, కానీ మీ వంద సపోర్ట్ లేకపోవటం వల్ల నేను రీచ్ అవ్వాల్సిన పొజిషన్ రీచ్ అవ్వలేకపోతున్నాను ఫీల్ అవుతాడు. కానీ అరే లేకపోతే ఎలా ఉంటాడంటే నేను ఒక షాట్ లో అంటే అసలు ఎలా అంటే ఫీల్ అయిపోయి మీరు నేర్చుకోవాలంతే, నేను నేర్చుకోవాలంటాడు. అది బాధ చెప్తున్నాడా, డిమాండ్ చేస్తున్నాడా అంటే ఇంకా ఫిక్స్. ఒక షాట్ లో నేనేదో అనాలి అక్కడ అనేసి వచ్చా, అదేదో ప్రాబ్లం అని చెప్పి తర్వాత రోజు నన్ను పిలిపించారు డబ్బింగ్. మళ్ళీ ఆ బిట్టు కోసం పిలిపించారు. నేను దీనికా పిలిచిందని అన్నాను, అప్పుడు ఓకే అయింది. అది ఒకరికి వెళ్ళాక చెప్తాను, మైక్ దగ్గరికి వెళ్ళాక మైక్ దగ్గరికి వెళ్ళాక ప్లే చేశారు. ఏంటి దీనికా నన్ను పిలిచింది, అది ఓకే. స్వర్ణమ్మ మన సినిమా 12th రిలీజ్ అవుతుంది, ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఐఎమ్ ఎక్సైటెడ్. నేను ఎప్పుడు హారర్ మూవీ చేయలేదు, సో ఐ రియల్లీ లవ్ హారర్ మూవీస్. ఐ థింక్ ఈ జానర్ లో మీది ఫస్ట్ ఫిల్మ్ అదే, సో ఐఎమ్ రెడీ. మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? నేను కూడా, నాకు టైటిల్ ట్రయల్ రెండు నచ్చినాయి. టైటిల్ కిష్కింధపురి అన్నప్పుడే అసలు చాలా డిఫరెంట్ గా అనిపించింది. బాగా హిట్ అయింది అనుకోండి, మనం బోల్డ్ పాటలు చేయొచ్చు. కిష్కింధపురి అనేది మనలో ఒక సిటీ అయిపోద్ది, కాన్సార్ లాగా మన కిష్కింధపురి లాగా ఒక సిటీ. దాంట్లో ఇంకా కొత్త కొత్త కథలు మనం కూడా చెప్పొచ్చు. అవును, అండ్ యూనో కిష్కింధపురి కాదు, మనం ఏ ఊరి పేరైనా పెట్టొచ్చు. ఎస్, దేని నుంచి సీక్వెన్స్ అంటే కిష్కింధపురిలో పెడితే ఇంకా 2-3 అనుకోండి, ఆ వరల్డ్ కిష్కింధపురిలో ఇంకా కొత్త కొత్తగా జరిగినట్టు. అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే మనం ఫిక్షనల్ సిటీ కాబట్టి మనం ప్లే చేయడానికి కానీ విజువల్ గా ఆడియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కానీ చాలా స్కోప్ ఉంటుంది. నేను కౌశిక్ ఫస్ట్ అనుకుంది అదే. ఎందుకంటే ఒక ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైనా చెప్పొచ్చు, మనకి లిమిటేషన్స్ ఉండవు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఇంకో ఏరియా మనం చూపించాం అనుకోండి, వైజాగ్ లో అందరికి బీచ్ రోడ్ తెలుసు, అరే ఇదేంట్రా ఎక్కడో చేసి మనల్ని మోసం చేస్తున్నాడు అంటాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐడియా బాగా ఫెమిలియర్ అయిపోయారండి, ప్రతి ఒక్కరు క్రిటిక్స్ అయిపోయారు. ఇప్పుడు మీరు తణుకు అనండి, ఏలూరు అనండి, ఎనీథింగ్ అందర్ దే ఆర్ ఫెమిలియర్. అరే ఏలూరు రోడ్ ఎక్కడ ఉంటుందా, పురి, అనుపమపురి, సాయిపురి, సైనిక్ పురి. అలా మనం ఫిక్షనల్ గా క్రియేట్ చేయొచ్చు. ఎనీవే దట్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బట్ మీ డెఫినెట్ గా